అమ్మగారు చిన్నబాబు గారికి ఇమ్మన్నది 1000 రూపాయలు, అయ్యగారిని అడిగి అమ్మగారు తీసుకున్నది 1000 రూపాయలు, రెండు కలిపి మీరు స్వాహా చేసింది కూడా కలిపేస్తే 3000. చిన్నబాబు గారు చిన్నప్పటి నుంచి నేనంటే ఆశయమే. సరే గాని నాకేమైనా ఉత్తరం వచ్చిందా? వచ్చింది బాబు, పెద్దబాబు గారికి ఇచ్చేసాను. ఓ మై గాడ్, నాన్నగారికి ఇచ్చావా? ఆయన చూస్తే కొంపలంటుకుంటాయి. ఎలాగైనా లెటర్ తెస్తాను, చాలా కష్టమైన పని. అరే కిరాయి అవుతుందే. ఏమిటిది? ఉత్తరం ఇప్పి చదివాను బాబు. ఆటం బామ్మని తెలుసుకుని జేబులో దాచేశాను. మొత్తానికి చదివేశానంటారు. చదివాను బాబు, ఉత్తరం బాగుంది. 1 4 అనుకుని మళ్ళీ చదివాను. ఎప్పుడో హై స్కూల్ రోజుల్లో చదివేవాడిని ఇటువంటి ఉత్తరం. ఏమిటి మీకు వచ్చేవా? వచ్చేవా కాదు, ఒకటి నేనే వదిలేను. చిన్నగా వెళ్ళి అమ్మాయి మీద వాళ్ళది అంతే. సాలింకా నడిపే వాళ్ళ అన్నయ్య పెద్ద ఫైల్ మాను నన్ను తరివి కొట్టాడు. నేను మటు కోరుకున్నానా, ఆ ఊరు వదిలి పారిపోయాడు. దాంతో జీవితంలో ప్రేమలేఖ అనేది పెద్ద జ్ఞాపకంగా మిగిలిపోయింది.